వీళ్ళు ఎంత చిన్న చిన్న డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళు వేల కోట్ల లక్షల కోట్లలో కోట్లలోనే వాళ్ళు రాజకీయ పార్టీలకి ఫండింగ్ ఇస్తున్నారు. సో అది మామూలు విషయం కాదు. సో ముందు వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత చిన్న వాళ్ళ మీద కేసు పెడితే బాగుంటుంది. సో పోలీసులు కనుక మేము ఏదో 10 మందిని చేసామని చిన్న చిన్న పిల్లల్ని యూట్యూబర్స్ని ఒక 10 మందిని చూసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి చేయడం కంటే కూడా దానికి లైసెన్స్ ఎవరు ఇచ్చారు, అది ఎట్లా నిర్వహిస్తున్నారు, అది గ్యాంబ్లింగ్ ఎందుకు కాదు అని చెప్పనాలి. ఒకవేళ అది గ్యాంబ్లింగ్ అయితే కనుక గుర్ర పందాలు ఉన్నాయి, అది ఎట్లా ఎలవడు, దానికి వస్తుంది. మరి దానికి వచ్చిన తర్వాత క్యాసినోలు ఉన్నాయి, గోవాలో ఉన్నట్టున్నాయి. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో క్యాసినో ఎలవడు. క్యాసినోలు ఎట్లా ఫస్ట్ అవి చూస్తేనే తర్వాత ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. మీరు ఆన్లైన్ రమ్మీ ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కదా, ఇవన్నీ మీరు ఎట్లా ఎలా చేస్తున్నారు, ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. సో కేవలం 1-2 చిన్న చితగా పట్టుకొని వాటి మీదనే చేస్తామంటే కాదు, చిన్న చిన్న ప్రైవేట్గా చేస్తున్న బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ పట్టుకోవాలి. పట్టుకోకూడదు, అది కరెక్ట్ అని అనట్లేదు, దాన్ని కూడా పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. కానీ మీరేదో చిన్న చెట్టు మొదల్ని కొట్టేయకుండా చిన్న ఆకును పట్టుకొని ఇదిగో నేను నిర్మూలించాలంటే ఎట్లా, చెట్టు మొదల్ని కొట్టేయాలి. మీరు చెట్టు మొదల్ని కొట్టేస్తే అప్పుడు ఇలాంటివి జరగవు, ఇలాంటివి జరిగితే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్పచ్చు.